తర్వాత ఒక స్పూన్ వరిపిండి తీసుకోవాలి, ఒక స్పూన్ మైదా పిండి తీసుకోవాలి, స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకోవాలి, ఒక పావు స్పూన్ గరం మసాలా పొడి, ఒక పావు స్పూన్ పసుపు, అర స్పూన్ కారం, పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, పల్లీలు కొద్దిగా, కలర్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నా దగ్గర ఉంది కాబట్టి కొద్దిగా చిటికెడు వేసుకుంటున్నాను. ఇవన్నీ కలుపుకునేటప్పటికి పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని బాగా కాగబెట్టుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. కావాలనుకుంటే కొన్ని వాటర్ కూడా వేసుకోవచ్చు. అంతా పట్టేలాగా కలుపుకోవాలి. లైట్గా వాటర్ పడితే లైట్గా కొద్దిగా వాటర్ పోసుకొని కలిపినంత ముక్కలుగా పట్టేలాగా కలుపుకుంటే సరిపోతుంది. అయిపోయింది. ఇప్పుడు పకోడీ వేసేసుకుందాం. ఇది కొంచెం బాగా వేగాలి. హై సిమ్లో కాకుండా మీడియం సిమ్లో కాకుండా మధ్య రకంలో పెట్టుకోవాలి. వేసాక ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. అప్పుడు దాకా కలపకూడదు. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఫిక్స్ చేయండి.